హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అజ్ఞేయత్వబంధువు కట్టలే చుట్టాలు కాడే కన్న తల్లి మానవునికి నరము మీద పుండు నాలుగొద్ర భోగాటకము నీళ్ల వీధి బుడిగ మానవుని శరీర తలేడు మల్ల ఓవందేమి కొంటవాడు ఎంత సంపాదించుకున్నా కూటి కొరకే ఎన్నెళ్ళు బ్రతికినా మన చెత్త కాటి కొరకేనయ్యా లక్షలకు అధికారమైన లవణమన్నమే గాని మెరుగు బంగారమెవడు మింగవాడు ఆగో కోట్ల కొద్ది సంపాదన ఉన్నా కొంపల్లే ఉంటది మనిషిని కాట్ల పెట్టినాడు కాసు గవ్వన్న మన ఎంబడి రాదు ఆ లైట్ కాడికి ఎన్నో పురుగులు వస్తున్నాయి సస్తున్నాయి పురుగుల రేటి మానవ జాతి 4 రోజులు భూమి మీదకి వచ్చినప్పుడు అందరితోని సుఖంగా కలిసిమెలిసి ఉండు అన్నాడు. లేకుంటే నీకే పెయ్యి అంత మండో అని అంటారు. మరి నా తల్లులారా, నా తండ్రులారా, ఇక కథ ప్రారంభం అవుతున్నది. లొల్లి పెట్టకుండా నిశ్శబ్దంగా కథ మనసున బట్టి ఇంటనే కథ అర్థమవుతుంది. మొదగాలు కథ మనసున బట్టి ఇంటనే అర్థమవుతుంది. చెప్పిన పేరు మాకు దక్కాలే, విన్న పేరు మీకు దక్కాలే. చాలా కష్టమైన కథ కోరుకున్నారు. అరబంతి పూబంతి చామంతి కథ, అరబంతి పూబంతి చామంతి కథ. రామ రామ వై రామ 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 పరమేశ్వరుణ్ణి కళ్యాణం ఆడింది. పంచానగిరుల పార్వతి ఉన్నది. పార్వతి పరమేశ్వరుల భక్తులు భూలోక నగరం లోపల ఎంతో మంది అనేకులు ఉన్నారు. పంచానగిరులంటే పార్వతమ్మకి ఇష్టము, హిమాలయ కొండలంటే లోకాల శంకరునికి ఇష్టము, మీరవయ్య పక్షికి కింద వారసీమకు బండ కింద ఉన్న కప్పకు పిసిరిగాల ఉన్న పురుగుకు అన్నం పెట్టర్దాత లోకాల శంకరుడు. ఆగో శంకరునంత దాత లేదని అంటారు, పార్వతీదేవంత మాత లేదని అంటారు. అంతటి పార్వతి పరమేశ్వర భక్తులు ఓరి ఇక్కడికి రో దగ్గరట ఇక్కడికి రో దగ్గరట ఇక్కడికి దగ్గర ఏమి రాజ్యం ఉన్నారా, ఏమి దేశం ఉన్నారా, ఊరగోడ ఉంటారా, దానికి దక్షిణ ఊరగోడ బట్ట ఉన్నారా, ఎప్పైన దేశం ఉన్నారా, 12 ఆడ దేశే 12 ఆడ చంద్రసేన బట్ట రాజులెవరున్నారయ్యో, ఎవరెవరున్నారయ్యో, దండివాడు రాజు ఉన్నాడు, చంద్రసేన మా రాజురా, ఆ రాజు బాడి ఉన్నారా, ఆ తల్లి చంద్రవతి వాళ్ళ కొడుకులున్నారు, 2 కొడుకులున్నారు, పెద్ద కొడుకు కలిగి ఉన్నారు. అరబంతి మా రాజురా, చిన్న కొడుకు కలిగి ఉన్నారు, భూబంతి మా రాజురా, వాళ్ళ గేట్ మీద ఎద్దామన్నా, వాడి మీద చిన్న గుట్టాల మీద
చిన్నయ్య ఉలమంద పెద్ద గుడ్డల మీద కయ్యాన ఉలమంద ఒక బతుకు బంగారం బాగానే ఉన్నది అరే బతుకు బంగారం చంద్రసేన పట్టణము అదో చంద్రసేన పట్టణాన్ని రాజ్యం పరిపాలన చేస్తున్నాడు చంద్రసేన మహారాజు. చంద్రసేన మహారాజు భార్య కన్న తల్లి చంద్రవాది పొలగేడి మీద ఎంతమందావో దేవుడు వాడి మీద బలమందా నారాయణ చిన్న గుట్టల మీద దేవుడు చిన్నయ్య ఉలమందా నారాయణ పెద్ద గుట్టల మీద దేవుడు పెయ్యాన ఉలమందా ఆగో భూలోక నగరం లోపల ఇక్కడికి దగ్గర చంద్రసేన పట్టణము. చంద్రసేన పట్టణాన్ని రాజ్యం పరిపాలన చేస్తున్నాడు చంద్రసేన మహారాజు. నా రారాజు భార్య నా ఇన్నో ఆగో కన్న తల్లి చంద్రావతి ఉండదయ్యా ఓ పెద్దలారా. వాళ్ళు అందరూ ఇద్దరు కొడుకులా పెద్ద కొడుకు హరిపంతి మహారాజు చిన్న కొడుకు భూపంతి మహారాజు. ఏటి మీద ఎడ్ల మంద బాడి మీద బలల మంద చిన్న గుట్టల మీద చిన్న యావుల మందలు పెద్ద గుట్టల మీద పేరాది మందలు కోరుకౌడల్లా కోడలాది మందలు అష్ట సంపతిష్ట భాగ్యం వాళ్ళకున్నది. ఆకు ధన కనుక వస్తువాహనములు అనేకమంటూ ఉన్నాయి. అన్ని అనుకూలంగా ఉండంగా చంద్రసేన మహారాజు అదే చంద్రసేన పట్టం లోపల నడుగురు లోపల రాజులాది కచ్చడి మీద కూర్చొని ఎడులకు ఎండి పోసుకొని పుడిన బంగారం పోసుకొని వచ్చేటి వారికి పోయేటి వారికి అడిగిన వారికి అడగని వారికి ఒళ్ళు చూసి వస్త్రములు పొట్ట చూసి భోజనములు పాలు తాగే పసి పిలగళ్ళు ఉంటే వాడి బర్ణం దానం చేస్తాడు చంద్రసేన మహారాజు. అడిగిన వారికి అంతే దానము అడగని వారికి అంతే దానం చేస్తున్నాడు. ఆగో దాన ధర్మం లోపల ఆగో దండి పేరెళ్ళుతున్నాడయ్యా చంద్రసేన మహారాజు. చంద్రసేన మహారాజు మరి దాన ధర్మాలు అయ్యంగా దానము అయ్యంగా ధర్మము అయ్యంగా ఆగో ధర్మ దేవత 4 పాదాల మీద నాట్యం చేస్తున్నదయ్యా ఓ పెద్దలారా. ఆకలి నటి వారు లేరు దూపల నటి వారు లేరు దానం చేస్తామంటే దరిద్రుడు అన్నట్టు కనబడతలేకపోయే. అందుకొరకే అంటారయ్యా ఇప్పటికైనా ఆ ఊరు ఏల రాజు ఉత్తముడైతే పాలు వంగినట్టు ప్రజలు ఉంటారట. జంగలికి పులి వస్తే జంగలి దక్కుతుంది. ఊరికి 2 పుణ్యాతులు ఉంటే ఊరంతా చల్లగుంటది. వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే వాడంత మంచిగా ఉంటది. ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలి, ఇంటికి పెద్ద కోడలు కూడా మంచిది కావాలి. ఆగో మరి ఆ రాజు చంద్రసేన మహారాజు రాజ్యమేలంగా దేశమేలంగా అతని సంగతి కచ్చరి కాడ ఉండని నా భవనాల లోపల ఆగో భవనాల లోపల మరి అతను చంద్రవతి భర్తే అంటే భర్త కన్న పునీతురాలు. ఆ తల్లి కూడా బాగానే దాన ధర్మాలు చేస్తున్నది. ఎండకు వేటలను నిలిసటువంటి ఒక నీడ పిలిచి మంచిల్లిస్తుంది కన్న తల్లి. ఆగో భర్త అడుగు జడల మరి నడిసేటి భార్య చంద్రవతి. భర్త మాట కాదనబోదు. కన్న తల్లి ఎప్పుడు దాన ధర్మాలు చేస్తున్నదో వాళ్ళ సంసారం అంటే 3 పువ్వులు 6 కాయలు సముద్రంలో యొక్క నావోల సాపిగా తాగిపోతున్నది. ఆగో వాళ్ళ సంసారం అట్లా నడవంగా మన తెలంగాణ పట్టం లోపల అన్న చెల్లెళ్ళకు వస్తది అనుబంధం అటువంటి పండుగ. రాగిట్ల పౌర్ణమి ఎప్పుడు వచ్చారో రాగిట్ల పౌర్ణమి నాడు కొమటోరి గొంతులు భవనోరి బంతులు అద్దవారి అంశలు కాపు వారి కాంతలంతా ఏ కుల మత భేదం లేకుండా
పట్టుకొని వచ్చి అన్నలకు తమ్ములకు రాగిట్టి కట్టిపోతుంటే ఇక వచ్చిపోయేవారని రావో దేవుడా వచ్చిపోయేవారని రాజేంద్రవతి కళ్ళతోడు చూసినది ఓ దేవుడా జాలిగుండ చల్లవానే ఆ తల్లికి ఇందరకు వెళ్ళవానే ఓ దేవుడా ఒక వంద కొంగు పెట్టే చంద్రవతి కరణి మీద కూడినది ఓ దేవుడా నాదా ఇద్దరు కొడుకులయ్యా ఇద్దరు కొడుకుల తోడా ఇక అమ్మంట విసుడాకు గాడి బారలేకపోయేవాడు పిలువను మధుపుల కించను ఆయాసం లోపల ఆనందం లోపల పిలిచేది తొలపలకు అమ్మా అని అంటారయ్యా ఆడేళ్లతో రాదా అమ్మంట నిష్టకు నాదనోసుకోకపోతే అందుకొరకే అంటారు అవలారా కరారా ఇప్పటికైనా అప్పటికైనా ఏ తల్లిదండ్రికైనా లంగో దొంగ ఒక కొడుకు ఉండాలని అంటారు ఎడ్డిదో గుడ్డిదో ఒక బిడ్డ ఉండాలని అంటారు అవ్వంత బిడ్డ ఉంటే తల్లి కాసరాడ మొలకంత మొగోడు ఉంటే మొగోడి కాసరాడనమ్మా నా కడుపు లోపల ఇద్దరు కొడుకులు రామ లక్ష్మణులోనే ఇద్దరు కొడుకులు ఉంటారు గాని నా కొడుకుల తోడ ఒక్క బిడ్డ లేకపోయేనా అని ఆ కన్న తల్లిరా అయ్యో రామా రాఘవరాజ కన్న తల్లిరా అయ్యో రామా ఆ కన్న తల్లిరా అయ్యో రామా రాఘవరాజ కన్న తల్లిరా అయ్యో రామా రాఘవరాజ వాళ్ళ తల్లిరా అయ్యో రామా రాఘవరాజ వాళ్ళ పొయ్యే సాగరా రాఘవరాజ కన్న తల్లి చంద్రవతి ఓ దేవుడా కడకడ కంట తాటి నారాయణ కన్నీరు పెట్టవట్టే చంద్రవతి చంద్రవతి ఏడేడు మేడల్లల్లా కన్న తల్లి వల 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 తేరుతున్నది కన్న తల్లి సంగతి భవనాల లోపల ఉండని కచ్చెరి మీద కూర్చొని రాజ్యం పరిపాలన చేస్తాడు చంద్రశేఖర రాజు రాజు రాజ్యమేలంగా దేశమేలంగా ఆ బొమ్మంతా పొత్తు పెట్టి భోజనానికి వెళ్ళొద్దును అనుకోని చంద్రశేఖర రాజు కచ్చెరు బంధు పెట్టి ఆ సుంకరి మల్లాన్ని పిలిచి నా కొడక మంత్రి మల్లన్న నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయి కమలవంత అన్నం పోసేసి వస్తారా నేను పోయి వచ్చి రాక కొడక దానాలు బంధు పెట్టకు ధర్మాలు బంధు పెట్టకు ఆగో దానమే 3 లోకాలకు వెలుగాట క్షేత్రం ఎరిగి విత్తనం పెట్టుకోమన్నారు గోత్రం ఎరిగి పిల్లని తెచ్చుకోమన్నారు ఆగో పాత్ర ఎరిగి దానం చేయమన్నాడయ్యా చంద్రశేఖర మహారాజు దానం చేయక ధర్మం చేయక సంపాదించేది ఏమి లేదు కొంటపోయేది ఏమి లేదు కొడుక చచ్చిపోతే పొలమన్ని బొక్కలు కావు బతుకుంటే మనం సర్కారు తంతలు కట్టమన్నాడే చంద్రశేఖర మహారాజు మంత్రి మల్లేకు రాజ్యం అప్ప చెప్పిండు దేశం అప్ప చెప్పి నాకు రారాజు భవనాల బయటికి బయలుదేరి నాకు ఎట్లా వస్తున్నదే చంద్రశేఖర మహారాజు ఎట్లా వస్తున్నాడు నాగమల్లే దారిలో తిరిగమల్లే దారిలో ఆడికెళ్ళి
నాగమలే దారిలో దిగమలే దారిలో వచ్చేటి రాజు ఎవ్వరు చూసేనా భవనాల లోపల ఉన్న కన్న తల్లి చంద్రవతి ఆగో భర్తను చూసేమనుకుంటున్నది ఆ చంద్రవతి నా చక్కని కన్న తల్లినే అమ్మా అగ చూడండి అవ్వలారో కన్న తల్లి చంద్రవతి దేవి ఏమనుకున్నది నా భర్త వస్తున్నాడు పుణ్యవాది పురుషుడు ముసల్లదానము ఎట్టివాడు మొగడాని ఎక్కిరివరాదు గుడ్డివాడు మొగడాని గురిపియరాదు ముసలివాడు నా మొగడాని మూతిపోటు రాదు అన్న రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేసుకున్న భర్త ఉంటే ఆడదానికని సమరాజ్యం అంటారయ్యా మరి ఎనకటి కాలం లోపల ఆడవాళ్ళు మహాపతివ్రతలు ఏమి చేసేది ఎనకటి కాలం లోపల ఆడవాళ్ళు మహాపతివ్రతలు ఏమి చేసేది మరి పొద్దుగాల లేవంగానే భర్త పక్కలకెళ్ళి లేవంగా భర్త రెండు గాళ్ళు మొక్కి మంగళసూత్రము కళ్ళకత్తుకోని చీపిరిగట్ట చేత పట్టి అరకుమూత వేసుకొని అందంగా పనులు చేసుకున్నారు ఎనకటి బంగారు తల్లులు కానీ ఈ కాలంలో అంత సీను లేదు మరి ఇప్పటి కొందరు బంగారు తల్లులు ఏమి ఎత్తున్నారు అవి లేచేది లేవంగానే నేనేంది వీరి కాళ్ళ మొక్కుడేందా అని అవి లేచేది లేవంగానే పక్కనున్న భర్తలు కారుతో ఎత్తున్నారు ఈ కాలంలో కొందరు ఆడోళ్ళు భర్త వేరు భాగ్యం వేరు పురుషుడు వేరు పుణ్యం వేరు అంటారు వాడదానికి
పూజలు చేయమనుండ్రి కనిపించని దేవతలకు పూజలు చేస్తారు కనిపించని దేవుళ్ళకు పూజలు చేస్తారు కనిపించే మొగరికి సేవలు చేసే వాళ్ళు తక్కువ అవుతున్నారు ప్రపంచంలో మరి ఎరుకడి పెద్దలు ఏమన్నారయ్యా పతియే క్షదైవం అన్నారు పెద్దలు ఏ స్త్రీ అయిన గారి ముందుగా భర్త సేవలు చేసినాక భగవంతుని పూజలు చేయాలని అంటారు మరి ఎరుకడి పెద్దలు ఏమన్నారయ్యా ఏ పొత్తు క్షేమము కోరేది ఆడది ఏ పొత్తు క్షేమము కోరేది ఆడది ఏమీ లేదని అంటూ ఎడిచేది గాడది అత్తమామల సేవ ఎత్తుగా చేసేది ఆడది అంటకుంట తిరిగేది అది పయ్య గాడది తన భర్తతో తాను పొందు చేసేది ఆడది నతిక మిండలను గోరు నది పయ్య గాడది భర్త సేవలను చేసేది ఆడది భర్తను బదనాము చేస్తే అది పయ్య గాడది పుట్టి నీళ్లకు పేరు తెచ్చేది ఆడది నపకీర్తి చేయు నది పయ్య గాడది ఆగో ఆడదాయి పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు అవరాల అందుకొరకే అన్నారు భూదేవికి ఎంత ఓపిక ఉన్నదో ఆడదానికి అంత సహనము ఓపిక ఉండాలని అన్నారు అత్తమామ సేవ చేసేడు అల్లి రాని కావాలి భర్త సేవలు చేసేడు భాగ్యవంతురాలు కావాలి ఆ కన్న తల్లి ఎవరికున్నది చంద్రావతి దేవి నా భర్త వస్తువుడు నా పుణ్యవాది పురుషుడు ముసల్లదారం మెడలోని బతుకమ్మ నా మేలివి బంగారం వస్తున్నాడు అనుకోని ఆ తల్లి చంద్రావతి దేవి చెప్తాడు ఉత్కాలు చేతని వల్ల యువర్తికి ఎవరి ఆకని వాళ్ళు పట్టుకోని అవి చేసుకున్న భర్తకు ఎదురుగా వస్తున్నది ఓ రామ రామ ఎట్లా వస్తున్నది జై జై నందాన జై రఘునందాన ఓ బామా చంద్రమతి ఈ కాళ్ళు అరుగుతే కలుగుతే ఈ కాళ్ళు కలుగు తప్పుకొని అడగాలని కోరుకుంటాను బామా ఈ కాళ్ళు అడిగేది కావు కరిగేది కావు ఉప్పు కారం తిన్న చెత్త రోజు కింద ఉంటుంది కానీ అడిగేది కావు ఇది కరిగేది కాదు బుచ్చి ఉప్పుగారం తిన్న చెత్త రోజు కింద ఊరుతుంది రాదా అవును మరి అరిగేటి కాదు కరిగేటి కాదు అంటున్నావయ్యా నిన్నగాక మొన్న రాదా విమలవాడకు అలేదా విమలవాడ రాజన్న గుడి కాడ మనం పూజలు చేయం కదా పూజలు చేసి కిందికి దిగంగా మెట్ల మీద నాదో ఓరికి కాళ్ళకు వేళ్ళు లేవు చేతులకు వేళ్ళు లేవు మండేళ్లతో బాధపడతాండయ్యా అదేమి రోగం నాదా
అది కుష్ఠాది రోగం అంటారే. అది కుష్ఠాది రోగం అన్నవయ్యా. వానికి వచ్చిన రోగము నీకెప్పుడు ఓ బాబా చంద్రవతి, కుష్ఠాది రోగం వస్తే ఈ కాళ్ళు కడుగు రప్తాను కూడా కుష్ఠాది రోగం రావాలని కోరుకుంటాను. కుష్ఠాది రోగం వస్తే ఏమి సమరే. కుష్ఠాది రోగం వచ్చిన వానికి కంచమే రైతుంది, వానికి మంచమే రైతుంది. పెన్నా కుష్ఠాది రోగం వచ్చాడా కంచం వేరు కావాలా మంచం వేరు కావాలని అన్నవయ్యా. నేను కంచం వేరైతే బతుకుతా కానీ నేను మంచం వేరైతే బతుకనయ్యా. ప్రేమ ప్రేమ నీకు బాగుంది. చంద్రవతి దేవి భర్త పాదాలు గడుక్కున్నది. అగో రామయ్య నాదాని అగో మేడల్లో కోరుక వస్తున్నదే ఆ చంద్రవతి. స్వాగతం బాబా చంద్రవతి, నా బామరాగ చిన్నదాన నా భార్య. బామరాగ చంద్రవతి చంద్రవతి, నేను వచ్చినాక డోల కాదే బాబా. అయ్య వచ్చి బాగా వచ్చినావే తిన్నరా, నా బాధ పూలు కడిగినావే చంద్రవతి. నీ పని వల్లుకున్నవమ్మా బాబా. నా మనసున్న దూరమయ్యా మధ్య. నాకు సంపూరమని పిచ్చే చంద్రవతి. ఎన్నాడు లేదమ్మా నా భార్య. నీ సిగ్గలాంటి మగవమ్మా నా భార్య. చిన్న వయు ఉన్నదమ్మా చంద్రవతి. నీ అంతలాంటి మగవమ్మా బాబా. ఇక వాడిపోయిన సంద ఉండే నా భార్య. మన ఏడేడు మేడల్లా బాబా. నువ్వు ఏమి తక్కువ అయినాదే నా భార్య. నిన్ను ఎవ్వరు ఏమన్నారమ్మా తిన్నదానా. ఓ బాబా తిన్నదాన కులగిరి కులసఖ్య మగువ నా భార్య చంద్రవతి. ఏడేడు మేడల్లల్లా నేను ఎన్నడింటికి వచ్చిన గాని బామా నేను ఎన్నడింటికి వచ్చిన గాని నీ 32 పండ్లు ముందుగా పెట్టుకొని ముసి ముసి నవ్వుకుంటా ఉండేదాని. ఇలా ఎందుకొరకు సిలకలాంటి మాకు చిన్న ఉచ్చుకున్న వంశలాంటి మాకు వాడిపోయిన సంత ఉన్నది. దెబ్బలు కొట్టిన మాటల దేవంత చిన్న ఉచ్చుకున్నావు. కాయలు కొట్టిన సింతోల కల చిన్న వేయింది, నీ ముఖం కల తప్పింది. మండలు కొట్టిన మర్రి ఓలే నీ ముఖం అంతా కల తప్పింది. నాకు అందుకొరకే అంటారు ఆ బలాల అక్కలాలు ఎప్పటికైనా అప్పటికైనా చూడుండ్రి. నాకు ఇంటి లోపల ఆడ స్త్రీ ఎట్లా ఉండాలి. అన్నము తిన్నట్టే ఉండాలి, తినకున్నా తిన్నట్టే ఉండాలి. ఆడోళ్ళు ఏ ఇంటి లోపల సగం కడుపుకు అన్నం తిని సగం కడుపుకు అన్నం తినకుండా సంబరంగా ఏ ఇంటి లోపల ఉంటారో ఆ ఇంటి లోపల సర్వదేవతలు కొలువాయి కూర్చుంటారాట. అభయ అస్తము చూపుతారాట. కానీ ఒక మార్చిన ఆడుతుంటేనే బుజ్జి అది ఎప్పటికుందా ఈ మగోనికే కీడంటారే ఓ సిందరా. ఆగో ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని అంటారు. ఇంటి లక్షణము ఇంటి ముందు పందిరి చెప్తుందాట. ఇల్లాల లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్తుందాట. ఆగో అందుకొరకే అంటారు అమలాల అక్కలాలు ఎప్పటికైనా అప్పటికైనా ఇంటి లోపల భర్త అంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.